ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. ఇక మిగిలినటువంటి వస్తువులన్నిటినీ కూడా పక్కన పెట్టేయండి అంటాడు. ఎందుకని? కావలసింది ఏమిటి అంటే ఆ తల్లి యొక్క ఆగమనం కావాలి ఈయనకి. ఆమె ఈయన ఇంట్లో వచ్చి నిల్చోవాలి అంటూ ఉంటాం కదండి. ఎవరింట్లో అన్నా ఒక ఆయన ఇల్లు గల ఆమె అంటే ఆమె గృహలక్ష్మి అని చెప్పి అంటాం మనం. ఎందుకని? ఆ ఇంటి వరకు ఆమె లక్ష్మీదేవి లాంటిదే. లక్ష్మీదేవి అంటే ఎక్కడో ఏమీ ఉండదు, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది లక్ష్మీదేవి. ప్రతి ఇంట్లో ఉండే స్త్రీమూర్తి ఒక లక్ష్మీదేవియే. ఎంతవరకు అయితే లక్ష్మీదేవి యొక్క స్వభావము, లక్ష్మీదేవి యొక్క నైసర్గికమైన గుణాలు ఈమెలో ఉంటాయో అంతవరకు ప్రతి ఇల్లాలు కూడా ఒక లక్ష్మీదేవియే. ఆ గుణాలకు విపరీతమైన గుణాలు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఇల్లు నరకప్రాయమే అవుతుంది. కనుక అటువంటి సర్వలక్షణ సంపన్నరాలైన ఏ ఇల్లాలైనా మనకు గృహలక్ష్మి కిందే లెక్క. మరి మనం ప్రస్తుతం స్తుతిస్తున్న ఏ అమ్మైతే ఉన్నదో ఈమె ఎవరండి అంటే సర్వ జగత్తును తన ఇల్లుగా కలిగిన వాడెవడైతే ఉన్నాడో, సర్వ జగత్తును ఎవడైతే పరిపాలిస్తూ ఉన్నాడో ఆయన యొక్క ఇంటి ఇల్లాలు ఈమె. అంటే సర్వ ప్రపంచానికి మూలాధారమైన తల్లి ఈమె. ఇది కదా లక్ష్మీదేవి యొక్క అసలైనటువంటి తత్వము. మరి ఈమె కోసం ఎదురు చూడకుండా ఏ ఇతరమైనటువంటి చిన్న చిన్న వస్తువుల కోసమో ఎదురు చూస్తాడా ఆయనేమన్నా? లేదు కదా. ఆ సముద్ర మథనం చేస్తూ ఉంటే అసలు సముద్ర మథనం అనేటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఎందుకు ఈయన ప్రారంభం చేశాడయ్యా అంటే ఆ లక్ష్మీదేవి ఏదో కారణవశాన ఈయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి ఆమెని మళ్ళా వెనక్కి తీసుకురావాలని ఈయన ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యంతో మొదలు పెట్టించాడు అందరి చేత, అటు దేవతల చేత ఇటు దానవుల చేత, మీరు అందరూ కలిసి రండి అయ్యా, మీకు దాని లోపల ఏవేవేవో తాయిలాలు వస్తాయి, దానిలో నుంచి తీసుకుందరు అన్నాడు. కానీ మూల ఉద్దేశ్యం ఏమిటి? ఈ చిన్న చిన్న తాయిలాలు వీళ్ళందరికీ ఇచ్చేసేసి అసలైనటువంటి పెద్ద కానుక ఏదైతే అక్కడ నుంచి రాబోతున్నదో ఆ ఉత్కృష్టమైన కానుకను తాను స్వీకరించాలని చెప్పి అనుకున్నట్ట ఆయన. వెంకటాధ్వరి అనేటువంటి ఒక మహానుభావుడు లక్ష్మీ సహస్రం అనే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచిస్తూ అందులో అంటారు, హర్షాదబ్ధే అమృత కలశం తు ఆదదే దేవసంఘ శ్రీమాన్ ఉచ్చైశ్రవసం అమరక్ష్మాపతి చంద్రమీశ తేషామేకం నకిల జగృహే త్వాం శుభామేవ శాంగీ పద్మే సారగ్రహణ నిపుణః పారిశేష్యాద్గ్రహీతుం. ఈ శ్రీమన్నారాయణుడు చాలా తెలివిగలిగిన ఆయన. ఆయనకి ఏది మంచి ఏది చెడు అనేది బాగా తెలుసు, ఏది ఉత్తమోత్తమైంది అని తెలుసు. దానికోసం ఎన్నాళ్ళైనా వేచి ఉండటానికి సిద్ధంగా కూడా ఉంటాడు ఆయన. ఏం హడావుడి లేదనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, ఆ సముద్రంలో నుంచి వీళ్ళు ఆ సముద్ర మథనం చేస్తున్న సమయంలో ఒక్కొక్క తాయిలం ఇలా పైకి రావటం మొదలెట్టింది. వస్తే వచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా వాళ్ళకి వీళ్ళకి ఇలా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. పాపం అందరూ అనుకుంటున్నారు, అయ్యో చూడండి ఆ శ్రీమన్నారాయణ ఎంత మంచివాడో, వచ్చినన్నిటివి అందరికీ ఇస్తున్నాడు కానీ ఆయనేం స్వీకరించట్లేదే అని చెప్పి. అసలైన విశేషం ఎక్కడ ఉంది అక్కడ అంటే ఆయనకి తెలుసు ఏమి రాబోతున్నదో తరువాత.
ఆ రాబోతున్నటువంటిది ఏదైతే ఉందో అది అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనది అన్న విషయం కూడా ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం కంగారు పడలా. ఇదిగో అక్కడి నుంచి ఓ ఉచ్చైశ్రవం వచ్చిందండి, ఒక అద్భుతమైనటువంటి గుర్రము. ఓకే, ఆ గుర్రాన్ని ఇంద్రుడికి ఇచ్చేయండి. ఐరావతం వచ్చిందండి, సరే నువ్వు తీసుకోపోవాయా ఐరావతాన్ని ఇంద్ర. మళ్ళీ ఆయనకే ఇచ్చేసాడు. చంద్రుడు వచ్చాడండి, అదిగో పాపం ఆ శివుడు ఇందాక ఆ హలాహలం ఆ విషాన్ని తాగేశాడు కదా, పాపం చాలా వేడివేడిగా ఉన్నట్టుంది ఆయనకి. ఈ చంద్రుడు కనుక పక్కనుంటే చల్లచల్లగా ఉంటాడు ఆయన, కాబట్టి ఆ చంద్రుడిని తల మీద పెట్టుకోవయ్యా, కాస్త ఈ లోపల ఉండేటువంటి తాపాన్ని ఆయన చల్లబరుస్తాడు అని చెప్పి చంద్రుణ్ణి ఆయనకిచ్చేస్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలన్నీ వస్తూ ఉన్నప్పటికీ, జరుగుతూ ఉన్నప్పటికీ, వేటి మీద ఏ విధమైన ప్రేమ అభినివేశము ఈయన చూపించటం లేదు. ఎందుకోసమనంటే ఆ తరువాత రాబోతున్నటువంటి ఏ లక్ష్మీదేవి అయితే ఉన్నదో ఆ లక్ష్మీదేవిని పరిగ్రహించటమే తనకు ప్రధానమైన ఉద్దేశ్యంగా కలిగినవాడు ఆయన.